హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు 4 కట్ బ్యాంగిల్స్ పైన ట్రెండింగ్ డిజైన్ చూద్దామండి ఎలా చేయాలో. థ్రెడ్ ర్యాప్ చేసుకున్నానండి. నేను బ్యాంగిల్ తీసుకున్న 4 కట్ బ్యాంగిల్, దానికి గ్లూ అప్లై చేసి పింక్ కలర్ స్క్వేర్ అండి 4 mm కుందని పెట్టుకోవాలి. 4x4 అండి పింక్ కలరు. తర్వాత 3 mm రౌండ్ కుందన్స్ అండి, వైట్ గ్లాసీ 4 కుందన్స్. స్క్వేర్ పెట్టుకున్న దాని కింద 4 కుందన్స్ 3 mm రౌండ్వి పెట్టుకోవాలండి. తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేసుకుని 4 స్క్వేర్ కుందన్ పెట్టుకోవాలండి. ఆ తర్వాత మళ్ళీ 4 mm రౌండ్ 3 mm రౌండ్ కుందన్స్ పెట్టుకోవాలి. ఫోర్ కుందన్స్ పెట్టుకోవాలండి. దాని తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేసుకోవాలి. గ్లూ అప్లై చేసుకున్నాక మళ్ళీ స్క్వేర్ కుందన్ పెట్టుకోవాలండి పింక్ కలర్. దాని తర్వాత మళ్ళీ 3 mm రౌండ్ కుందన్స్ 4 కుందన్స్ పెట్టుకొని అలా మొత్తం రిపీట్ చేయాలండి. మొత్తం బ్యాంగిల్ మొత్తం రిపీట్ చేసుకుంటూ ఉండాలి. సేమ్ అక్కడ చూపిస్తున్నట్టు చేయాలండి. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. మొత్తం బ్యాంగిల్ మొత్తం అలాగే చేయాలండి. మొత్తం బ్యాంగిల్ మొత్తం అలాగే చేయాలి. గ్లూ అప్లై చేసి స్క్వేర్ కుందన్ పెట్టుకున్నాక 3 mm రౌండ్ కుందన్స్ అండి 4 కుందన్స్ పెట్టాలి. అవి పెట్టేసుకున్నాక మళ్ళీ స్క్వేర్ పెట్టుకోవాలి. సేమ్ అలా రిపీట్ చేయడమే. అది కంప్లీట్ అయిపోయాక మళ్ళీ 3 mm కుందన్స్ 4 పెట్టుకున్నాం కదా, దానిపైన మళ్ళీ గోల్డ్ గ్లాసీ కుందన్ పెట్టుకున్నానండి నేను. అది కూడా పెట్టేస్తే మొత్తం బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఇంకా దానిపైన 3 mm కుందన్స్ పెట్టుకున్నాం కదండి 4, దాని మిడిల్లో గ్లాసీ కుందన్ పెట్టుకుంటున్నాను నేను. గోల్డ్ కుందన్ పెట్టుకుంటున్నానండి. అంగో మొత్తం గ్లూ అప్లై చేస్తున్నాను. అక్కడ గ్లూ అప్లై చేస్తే అవి పెట్టేసుకుంటే బ్యాంగిల్ కంప్లీట్ అయిపోయినట్టే. డ్రై అవ్వాలండి. డ్రై అయిపోయాక ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. మీకు ఈ బ్యాంగిల్ ఇలా చేయడం నచ్చుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం అలా పెట్టుకుంటే ఇంకా కంప్లీట్ అండి. ఓవరాల్ లుక్ అలా ఉంటుందండి. ఓకే, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.